ఇప్పుడు ఐ హ్యాండ్ ఓవర్ ద మైక్ టు ఖుషి సోనీ టు స్పీక్. అండ్ రోహన్, ఎలాగో సాంగ్లో చాలా కష్టపడ్డావు కదా, దగ్గరుండి దూరం నుంచి క్లాప్స్ కొట్టావు, కొంచెం దగ్గర ఉంటే ఇప్పుడు ఫ్రేమ్లో ఇప్పుడు అవకాశం వస్తుంది అనమాట. యా, ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. Hi, Andarki Namaskaram and good afternoon, everyone. Firstly, thank you, Shrikar sir, Dheeraj sir, and the entire team for trusting me with this role. Thank you so much, Shrikar sir, for believing in me and giving me this beautiful opportunity to be part of Summer Holidays and to be a part of Journey too. Also, I'm even more grateful that I'm part of this beautiful song. Anurag sir, your voice made this gorgeous song even better. Felt so good to work on it. I hope all of you have liked this song and enjoyed it. Thank you. థ్యాంక్ యూ ఖుషి సోనీ. మీ యాక్టింగ్ కూడా మరికొద్ది రోజుల్లోనే మేము బిగ్ స్క్రీన్ మీద చూడబోతున్నాం. అండ్ ఇప్పుడు మా పాకెట్ డైనమైట్, మీ నీ డైనమైట్ రోహన్ రాయ్ని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మీడియా మిత్రులకి, సినిమా లవర్స్కి, మ్యూజిక్ లవర్స్కి అందరికీ హాయ్. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అండ్ గ్రేసింగ్ దిస్ ఈవెంట్. అండ్ థ్యాంక్ యూ ఆనంద్ అన్న ఫర్ ఆదిత్య కమింగ్ అండ్ సపోర్టింగ్ ఆదిత్య, అండ్ మా ఇద్దరిని క్రియేట్ చేసిన ఆదిత్య అన్న ఆల్సో కమింగ్ అండ్ సపోర్టింగ్. థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ కమింగ్ అండ్ గ్రేసింగ్ దిస్ ఈవెంట్. ఒక 3 months బ్యాక్ ఈ క్రష్ సాంగ్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఎవరెవరు టెక్నీషియన్స్ అని మా డైరెక్టర్ శ్రీకర్ అన్న చెప్తున్నప్పుడు నేను మ్యూజిక్ డైరెక్టర్ ఎవరన్నా అని అడిగా. అప్పుడు సింజిత్ అన్న అనగానే వెంటనే మా అన్న కాల్ చేసి సింజిత్ అన్న అనగానే నా మొహం మా అన్న మొహం వెలిగిపోయింది. పేడ్ నా మొహం మా అన్న మొహం వెలిగిపోయింది. మీరు పేడ్ అనుకుంటారు, ఏమనుకుంటారో తెలియదు, కానీ హార్ట్ఫుల్గా చెప్తున్నా. సింజిత్ అన్న ఎలాంటి మ్యూజిక్ డైరెక్టర్ అంటే హ్యాపీ కావాలా హ్యాపీ ఇదిగో తీసుకో, సాడ్ సాంగ్ కావాలా సాడ్ సాంగ్ ఇదిగో తీసుకో అని ఇవ్వకుండా డైరెక్టర్తో కూర్చొని అండర్స్టాండ్ చేసుకొని, లేదు నేను చాలా హార్ట్ఫుల్గా చెప్తున్నా, అండర్స్టాండ్ చేసుకొని ర్యాపో బిల్డ్ చేసి కొట్టాడు ప్రతి ఒక్క సాంగ్, ప్రతి ఒక్క మ్యూజిక్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. అండ్ అనురాగ్ కుల్కర్ని అన్న ఆన్ బోర్డెడ్, అండ్ సిద్ధు అన్న కానీ, సింజిత్ అన్న కానీ, అనురాగ్ అన్న కానీ హైలైట్ మా సాంగ్లో డ్యాన్స్ చేయడం. ఒకటే మిస్ అయింది, కిట్టు అన్న కూడా డ్యాన్స్ చేస్తుంటే బాగుండు. యాంకర్ గారు చెప్తే ఇద్దరం వేస్తాం. అయ్యో, డెఫినెట్లీ ఎందుకు మీరు వేస్తానంటే 100% I think this song will remind you of your childhood crush. And also Sinjit Anna will rule your playlist once again after Little Hearts. మాకంటే ఎక్కువ మీరే మాట్లాడుకుంటారు, చూసుకోండి, రాసి పెట్టుకోండి. అండ్ థ్యాంక్ యూ వన్స్ అగైన్, లవ్ యూ ఆల్. మళ్ళీ వచ్చే ఈవెంట్లో ఇంకా మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ. రోహన్, అంటే ఇప్పుడు ఇందాక నేను ఆనంద్ గారిని అందరినీ అడిగా క్రష్ ఎవరు అని. ఆన్ స్క్రీన్ క్రష్ ఇప్పుడు తెలిసింది సినిమాలో. పుట్టినప్పటి నుంచి ఒకటే క్రష్ అండి సినిమా. అది ఓకే, మా ఎస్కేఎన్ గారు కూడా చెప్పారు, మీ స్పీచెస్ కూడా ఎస్కేఎన్ గారు లాగా వైరల్ అన్న విషయం తెలుసు మాకు. బట్ రియాలిటీలో ఆల్సో సారీ సార్ ఎస్కేఎన్ గారు, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్ అండ్ గ్రేసింగ్ దిస్ ఈవెంట్. అండ్ బండ్ల గణేష్ గారి తర్వాత మీ స్పీచ్లో నేను ఒక ఊపులో అయినటువంటి ఆ జనరేషన్కి మీరు మాకు ఈ జనరేషన్కి. అండ్ ఆల్సో మీరు చాలామంది టెక్నీషియన్స్ చూస్తారు, సతీష్ అన్న, సందీప్ అన్న, వికాస్ అన్న, 100% వాళ్ళు కూడా ఇక్కడ ఉంటారని నేను చెప్తున్నాను. అండ్ గోపాల్ గారు థ్యాంక్ యూ సార్, గోపి గారు థ్యాంక్ యూ సార్ కమింగ్. అండ్ ఎప్పుడు షెడ్యూల్ చూసుకోవడం. మా సార్ అందరికంటే ఏజ్డ్ కానీ మాకంటే చిన్నపిల్లల్లో బిహేవ్ చేసేది గోపి గారే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అండ్ థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ. అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చేయలేదు మీరు. అంటే ఆన్ స్క్రీన్ క్రష్ మాకు ఎలాగో కనిపించినారు, సో ఆఫ్ స్క్రీన్ ఏంటి, ఏం జరుగుతుంది? చెప్పేసే కదండి. స్కూల్కి వెళ్తున్నారు అసలు, లేదా సెట్స్లోనే ఉంటున్నారు? వెళ్తున్నారా? బట్ ఎవరో ఒకరు వెళ్ళేది సగం రోజులే కదండి, నేను వస్తానని వాళ్ళకి కూడా తెలియదు. నేను డాట్లు పెట్టుకొని అలాగా టెక్స్టింగ్, కాలింగ్ ఉండే ఉంటాయి. లేదండి, స్నాప్, యాక్టింగ్, సినిమా, రీల్స్ ఇలాంటి. ఆల్రెడీ 90s లో మీ యాక్టింగ్ మొత్తం ఫ్యామిలీనే ఫిదా చేసి పడేశారు, అన్నీ మీ అబద్ధాలు చెప్పి. అలాగనే ఇప్పుడు కూడా చేస్తున్నారు, అర్థమైంది. లేదండి నేను మంచి. మీరు మీ క్రష్ ఎవరో చెప్పండి, నేను చెప్తా ఉంటాను. నా క్రష్లు చాలామంది ఉన్నారు, నాదో పెద్ద లిస్ట్ ఉంది, అది అవ్వదు ఇప్పుడు. యా, వాళ్ళందరూ గట్టిగా నవ్వుతున్నారు, వాళ్ళ లిస్ట్ చెప్పాలంటే ఇంకా ఈరోజు అయిపోదన్నమాట. ఎస్, సో లేట్ లేకుండా ఈరోజు చీఫ్ గెస్ట్గా విచ్చేసిన ఆదిత్య హసన్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఇక్కడికి వచ్చిన అందరికీ థ్యాంక్స్ అండి, వెల్కమ్. అండ్ ఫస్ట్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ మీ హియర్. అండ్ రోహన్ ఈజ్ అ ఫెంటాస్టిక్ యాక్టర్, యాజ్ మీ అందరికీ తెలుసు. వాడిని సెలెక్ట్ చేసుకోనికి కూడా మేజర్ రీజన్ వాడి హెయిర్ స్టైల్, నాది వాడిది సేమ్ ఉంటుందని తీసుకున్నా. తర్వాత నాకు కొన్ని ఊసిపోతున్నాయి, ఆడ అట్లనే ఉన్నాయి. తర్వాత నాకు ఆనంద్కి కూడా సేమ్ కైండ్ ఆఫ్ హెయిర్ స్టైల్ ఉంటుంది. దట్ వాస్ ద రీజన్. యాక్చువల్లీ మీకు దెర్ ఈస్ అ క్వైట్ అ లాట్ ఆఫ్ రిసెంబ్లెన్స్ ఫర్ బోత్ ఆఫ్ దెమ్.
బోత్ ఆర్ ఫెంటాస్టిక్ యాక్టర్స్. సో నాకు ధీరజ్ చెప్పినప్పుడు కూడా ఐ వాజ్ లైక్ ఓకే, అవును కదా అని అనిపించింది. దెన్ ఇట్స్ అ వెరీ గుడ్ ఐడియా బేసికలీ, అండ్ ఫర్ హిమ్ ఎనీ టైమ్ ఫర్ షూర్. అండ్ సమ్మర్ హాలిడేస్ అనగానే నాకు ఫస్ట్ షార్ట్స్ గుర్తొస్తాయి బేసికల్గా. నేను సమ్మర్ హాలిడేస్ మొత్తం ఏ షార్ట్స్ అండి? అది కదా. షార్ట్స్ అంటే నిక్కర్, షార్ట్స్ అంటే నిక్కర్ ఇక్కడ దాకా ఉంటుంది కదా. ఇప్పుడు మన వాళ్ళందరూ ఆల్రెడీ డిస్కస్. సో అది అవి గుర్తొస్తాయి, ఎందుకంటే చిన్న ఉన్నప్పుడు మొత్తం మేము అవి వేసుకొని తిరుగుతుండే. నాకు కూడా బేసికల్గా రెగ్యులర్గా నేను స్టార్టింగ్లో కొంచెం ప్యాంట్లు వేసుకుంటున్నా అని మోస్ట్లీ ఐ విల్ బీ ఆన్ షార్ట్స్. ఇక్కడ కూడా అట్లనే వచ్చేద్దాం అనుకున్నా సమ్మర్ హాలిడేస్ అన్నందుకు, కానీ వాడికన్నా ఎంగా అనిపిస్తానేమో అని వేసుకురాల యాక్చువల్గా. బట్ యా, దెర్ ఇస్ దాంట్లో ఒక సాంగ్లో ఒక చిన్నది ఇట్లా డాట్, దట్ వాజ్ అ వెరీ నాస్టాలజిక్. యా, అప్పుడు చిన్న ఉన్నప్పుడు మేము మీరు కూడా చేశారు అది? నేను కూడా చేసిన. Okay, సో వన్స్ ఐ గెస్, ఐ డోంట్ రిమెంబర్, బట్ ఐ నో ఇట్ వాస్ నాస్టాలజిక్ టు సీ దట్ సాంగ్. ఫెంటాస్టిక్. అండ్ నాకు కరెక్ట్గా అన్ని ఎగ్జాక్ట్గా గుర్తుకుండదు, ఎక్కువసేపు గుర్తుండదు చాలా మట్టుకు, బట్ లిరిక్స్ అయితే చాలా మస్తున్నాయి. దాంట్లో దేవుడు కూడా అడిగితే బాల్యమే కావాలంటాడు అనేది. అండ్ దెర్ ఈస్ కపుల్ ఆఫ్ లిరిక్స్ దట్ నాకు అర్థం కాలేదు, అంటే మర్చిపోతాను, నాకు అర్థమైంది, గుర్తుపెట్టుకుందామని ట్రై చేసినా కొద్దిసేపటి పోయింది. బట్ కిట్టు ఈజ్ అ ఫెంటాస్టిక్ లిరిక్ రైటర్. నాకు ఐ ఫెల్ట్ లిటిల్ ఆర్ట్స్ లిరిక్స్ విన్నప్పుడు ఐ వాజ్ సర్ప్రైజ్డ్. ఇట్ వాజ్ యు ఆర్ ఆల్వేస్ ఇంట్రెస్టింగ్. అంటే చాలా తెలుగు చాలా మంచిగా అనిపిస్తుంది, ఆయన రాసిన తెలుగు చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. నేను కూడా మాట్లాడడానికి ట్రై చేస్తా కానీ అయితలేదు. ఇట్స్ అ ఫెంటాస్టిక్ లిరిక్ రైటర్. అండ్ డైరెక్టర్ చెప్పినట్టు వీఆర్ ఇన్ సింజిత్ ఎరా. యా, సింజిత్ ఈజ్ అ గుడ్ ఫ్రెండ్ అండ్ సింజిత్ ఈజ్ అమేజింగ్ మ్యూజిక్ డైరెక్టర్, యాజ్ ఎవ్రీబడి నో. Fantastic music director. He will, I think, whatever the work that comes from him will definitely make a sound. Very fresh untadi, very fresh music that he'll give. And I would like to wish good luck to the director. Director has chosen a very good script. Basically, adi telustundi, he would be a very emotional guy maybe. That he has chosen something very nice. సో ఐ డోంట్ హ్యావ్ దోస్ మెమరీస్ ఆఫ్ గోయింగ్, మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోయి అదంతా నాకు పెద్ద మెమరీస్ ఏం లేవు. అవన్నీ నేను దీంట్లో ఫుల్ఫిల్ చేసుకుంటా ఈ సినిమా చూసి. ద టీజరే నాకు మస్తు ఇంట్రెస్టింగ్ అనిపించింది. యూ హ్యావ్ ఎ అంటే ఇప్పుడు ఇట్లాంటి ఫేజ్ ఆఫ్ టైంలో ఇట్లాంటి సెలెక్ట్ చేసుకోవడమే దట్ ఇట్స్ అ ఫెంటాస్టిక్ థింగ్. యూ కుడ్ హ్యావ్ చూజన్ సో మెనీ థింగ్స్, బట్ ఇట్లాంటి స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకోవడం అనేది ఐఎమ్ షూర్ దట్ పీపుల్ వుడ్ లవ్ టు సీ దాట్ ఆన్ స్క్రీన్. అండ్ Anurag Kulkarni is one of my favorite singer, and thanks for for all the albums. మీరు మీ ప్లేలిస్ట్ ఒకటి ఉంటుంది నా దగ్గర. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇట్స్ నైస్ టు మీట్ ఎస్కేన్ గారు అండ్ అగైన్ ఆనంద్. ఇప్పుడు ఇద్దరం కలిసి బయటకు పోతాం. మీ ఎపిక్ యాక్టర్ and all the team, thank you so much. And thank you Dheeraj for inviting me. I am looking forward for all kind of films. You have been versatile in terms of selecting films, which is amazing. Me films నేను చూసినప్పుడు I think there is another music director, producer that I looked up to as Rahul Yadav Nakka. Was a different film he has, and again you have a very different thing. I think slowly I think people will realize that wherever your name there, okay, it would be different. I am looking after you and Rahul Yadav Nakka. You both have a very different taste. Thank you so much. థ్యాంక్ యూ ఆదిత్య గారు. అలాగే ఒక చిన్న క్వశ్చన్ మీకు కూడా. అండ్ ఇందాకే ధీరజ్ గారు చెప్పారనమాట, అండ్ 90s మిడిల్ క్లాస్ బయోపిక్ కంటిన్యూయేషన్ ఈ ఎపిక్ అని చెప్పి, రోహన్ రాయ్ క్యారెక్టర్ కంటిన్యూషన్ ఇప్పుడు ఆనంద్ దేవరకొండ గారు చేస్తున్నారని. అబౌట్ దట్ అంటే అంత విట్టిగా లేకపోతే ఇంత పేరెంట్స్కి బ్రదర్కి మొత్తం అంతా ధమ్కిస్తుంటాడు కదా అంటే. బట్ అఫ్ కోర్స్ చిన్న ఉన్నప్పుడు అట్లా ఉంటారు, పెద్ద అయినాక సైలెంట్ అయిపోతారు. మారాల్సి వస్తుంది 100%. అంటే చిన్న ఉన్న క్యారెక్టర్ ఎప్పుడైనా పెద్ద అయినా కూడా ఐ వాజ్ అబ్సల్యూట్ ఎక్స్ట్రోవర్ట్ వెన్ ఐ వాజ్ అ కిడ్.
పెరిగే కొద్దికి ఇంట్రోవర్ట్ అయిపోతాం అట్లా తెలియకుండా. ఓకే. సో యాంబివర్ట్ కూడా అవుతాం. అంటే కొన్నిసార్లు Extrovert and introvert, yeah. బట్ ఈ చిన్న ఉన్నప్పుడు ఇంట్రోవర్ట్ ఉన్నాడు, ఎప్పుడు పెద్ద అయినాక ఎక్స్ట్రోవర్ట్ అవుతాడు మోస్ట్ ఆఫ్ టైం. మీరు వచ్చినప్పుడు ఏంటి? నేను ఎక్స్ట్రోవర్ట్ ఉండే, ఇప్పుడు ఇంట్రోవర్ట్. Okay. అంటే ఇంట్రోవర్ట్ కూడా కాదు, ఇట్ డిపెండ్స్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఇలాంటి అద్భుతమైన ట్రూ స్టోరీ టెల్లర్ ఉన్నందుకు. ఇప్పుడు మా బేబీ ప్రొడ్యూసర్, నేషనల్ అవార్డ్ ఫిల్మ్ అందుకున్న ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మీరు ఇలాగే ఎలాగో డాన్స్ చేయలేదు కాబట్టి ఇప్పుడు మాకు ఒక మీరు చేయలేదని నేను చేయలేదు అన్నా. థ్యాంక్స్. చిన్నప్పుడు మనం సినిమాలంటే చిన్నప్పుడు చిన్నారి చేతన, బాలభారతం, లిటిల్ సోల్జర్స్ అలాంటి సినిమాలు. ఆ తర్వాత ఎందుకో ఒక ప్రపంచాన్ని సృష్టించటం, ప్రపంచాన్ని రక్షించటం దిశగా చిత్ర పరిశ్రమ వెళ్ళిపోయిన టైంలో ఇటువంటి జానర్ సినిమాలు రావటం తగ్గిపోయింది. బట్ ఐఎమ్ సో హ్యాపీ ధీరజ్ మళ్ళీ ఒక అటెంప్ట్, చాలా ఒక ప్లెజెంట్గా పిల్లలు అందరితో కలిపి ఒక సినిమా. ఎందుకంటే పెద్దల కోసం సినిమా చూస్తే పిల్లలు వస్తారో తెలియదు, కానీ పిల్లల కోసం సినిమా చేస్తే అది పెద్దలు చచ్చినట్టు రావాల్సిందే. సో ధీరజ్ చూజ్ ఏ రైట్ జానర్. సో చూస్తే ఎవ్రీ ఫ్రేమ్ బ్లాక్ బస్టర్ రిటర్న్ ఆల్ ఓవర్. సో వెరీ హ్యాపీ. ఈ సాంగ్ ఒక 1 month బ్యాక్, 3 weeks బ్యాకే చూపించాడు ధీరజ్. చాలా బాగుంది. అనురాగ్ గారు చాలా బాగా పాడారు. ఆయన పాటలన్నీ ఎప్పుడు వింటుంటాను. అలాగే లిటిల్ హార్ట్స్ నుంచి శ్రీజిత్ గారి మ్యూజిక్ అంటే నాకు చాలా లైకింగ్ ఏర్పడింది. ఆయన ఈ సినిమాకి చేస్తున్నారని ధీరజ్ చెప్పినప్పుడు ఒక ఎక్స్పెక్టేషన్ ఏర్పడింది. ఆ ఎక్స్పెక్టేషన్ని మించి పాట ఉంది. సో మిగతా పాటలు కూడా అలాగే ఉంటాయని కోరుకుంటున్నాను. 90s సిరీస్ నుంచి మిగతా యూట్యూబ్ నుంచి చూస్తుంటే రోహన్ యాక్టింగ్ చాలా నచ్చుద్ది. చాలా లైవ్లీగా ప్రతి సీను ప్రోగ్రెస్ కార్డ్ పట్టుకున్నప్పుడు శివాజీ గారితో ఉండే సీన్ అయితే నేను అసలు ఎన్నిసార్లు చూసానో నాకు లెక్కలేదు. సో రోహన్కి మంచి ఫ్యూచర్ ఉంటుందని అనుకుంటున్నాను. అలాగే మనశంకర ప్రసాద్లో పాప ఖుషి చాలా బాగా చేసింది. ఆ అమ్మాయి వీళ్ళిద్దరి కూడా ఒక మంచి భవిష్యత్తు ఈ సినిమాతో ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే నూతన డైరెక్టర్ శ్రీకర్ గారు లాస్ట్ ఆఫీస్లో కలిసేవాళ్ళు, ధీరజ్ ఆఫీస్లో. సో ఒక మంచి సబ్జెక్ట్ని తీసుకుని ఈ సినిమాని చేశారు. సో ఈ సినిమాలో ఇంకా చాలామంది, రాజీవ్ కనకల్ గారు, జయసుధ గారు, చాలామంది మంచి ఆర్టిస్టులు ఉన్నారు. అంటే ధీరజ్ ఒకటి చెప్పాలి, మనం తీసే సినిమాలు అంటే ఎవరో ఇండస్ట్రీలో చుట్టేస్తాం, 2-3 కోట్లలో తీస్తాం అనుకోరండి. మనం ఎన్ని రోజులు తీస్తామో, ఎంత బడ్జెట్లో అవుతాయో అందరికీ తెలుసు. సో ఎప్పుడు అలాంటివి అనుకోవద్దు. బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ ధీరజ్. కంటెంట్ ఓరియంటెడ్ ఫిల్మ్, ఒక అంబాజీపేట ఒక టైప్ ఆఫ్ ఫిల్మ్, గర్ల్ ఫ్రెండ్ ఒక టైప్ ఆఫ్ ఫిల్మ్, వాటిల్లో బిజీగా ఉంటూ కూడా డీజే టిల్లు అయితే ఏంటి, బేబీ ఏంటి, చెన్నై లవ్ స్టోరీ అయితే ఏంటి, చాలా సినిమాల్లో ఆయన పార్ట్నర్గా ఉంటూ అన్నిటికీ ప్రతిదానికి ఒక టైం పీరియడ్ పెట్టుకుని పనిచేస్తారు. సో ధీరజ్కి మంచి సక్సెస్ రావాలి. అలాగే ఈ సినిమా ద్వారా ఇంకొక నిర్మాతగా పరిచయం అవుతున్న గిరికి మంచి సక్సెస్. అలాగే ఈ సినిమా ప్రజెంటర్ మై సిస్టర్ శ్రావణి, తనకు కూడా ఫస్ట్ ఫిల్మే ఒక మంచి సక్సెస్ రావాలని కోరుకుంటున్నాను. జనరల్గా ఇలాంటి మ్యూజిక్ ఓరియంటెడ్ ఆల్బమ్స్ని, అంటే స్టార్ కాస్ట్ కాకుండా అప్కమింగ్ పీపుల్తో చేసే సినిమాలని, ఆడియోలను కొనాలంటే చాలామంది థింక్ చేస్తారు. బట్ థింక్ మ్యూజిక్ వాళ్ళు ఇంకో థాట్ లేకుండా వచ్చి ముందుకి వచ్చినందుకు మీ అభిరుచికి కంగ్రాచులేషన్స్ అండి. ఎందుకంటే కంటెంట్ని ఎంకరేజ్ చేసే పీపుల్ ఉంటే కంటెంట్ ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది. ఆ విధంగా కూడా ఇదవుతున్నాం. బట్ ఒక ఆఫ్టర్నూన్ అయినా మీడియా మిత్రులందరూ లంచ్ కూడా కొంచెం స్కిప్ చేసి అందరూ ఇక్కడే కూర్చున్నారంటే ఒక మంచి సినిమాని ఎలా ఎంకరేజ్ చేస్తారో అర్థమవుతుంది. ఇక మై బ్రదర్ ఆనంద్, ఎపిక్ బ్రదర్. అప్పుడు బేబీ బ్రదర్ అనేవాళ్ళు, ఇప్పుడు ఎపిక్ బ్రదర్ అనాలి, ఎందుకంటే తన సినిమా వస్తుంది. సో తన సినిమా ఎపిక్ కూడా బేబీని మించి సక్సెస్ అయ్యి మంచి విజయం సాధించాలని కోరుకున్నాను. ఎందుకంటే ఆనంద్తో ఏంటి, విజయ్తో ఏంటి, రష్క గారితో, ఆ ఫ్యామిలీతో నాకున్న రిలేషన్ అటువంటిది. సో ఆ ఫ్యామిలీలో ఏ సినిమా అయినా నా సినిమాలు ఆడితే, నా సినిమా వాళ్ళ సినిమాలు ఆడితే. సో ఎపిక్ కూడా మంచి విజయం సాధించాలని, ఆయన షూటింగ్లో ఉన్నప్పటికీ ఇక్కడికి వచ్చి ధీరజ్కి ఎంకరేజ్ చేస్తున్నందుకు
థ్యాంక్ యూ. ఇకపోతే ఇక్కడ అందరూ పిల్లలు ఉన్నారు కాబట్టి కొద్దిగా వాళ్ళు ఉపయోగపడే మాటలు మాట్లాడుకుందాం అండి. క్రష్ అంటే ఒక పర్సన్ కాదండి. ఒక క్రష్ని ఎవరైనా పర్సన్గా పెట్టుకుంటే ఆ పర్సన్నే దక్కించుకోగలం. బట్ కెరీరే మన క్రష్ అనుకుంటే కెరీర్ దక్కిన రోజు ఏ క్రష్ అయినా మనం వెంట రావాల్సిందే. సో పిల్లలు అది గుర్తుపెట్టుకుంటున్నాను. ఎందుకంటే మాకు చిన్నప్పుడు కెరీర్ ఆప్షన్స్లో అంటే ఏం చదువుతామంటే డాక్టర్, ఇంజనీర్ అలాంటి పెద్ద పెద్ద ఆశలు పెట్టేవాళ్ళు. అవి మనం ఎలాగో చదవలేమని తెలుసు. అవి ఫెయిల్ అయిపోయిన తర్వాత ఎలాగా అంటే చిరంజీవి గారు పోస్టర్ కనపడితే అప్పుడు ఓకే మనం సినిమాలు కదా అని వచ్చేసేవాళ్ళం. బట్ మీకు ఎప్పటి నుంచో చాలా కెరీర్ ఆప్షన్స్ ఉన్నాయి. గుడ్. ఇంతమంది చదువుకుంటూ కూడా వచ్చి పిల్లలు యాక్ట్ చేస్తున్నారంటే వాళ్ళు ఎంత ఫోకస్డ్గా ఉన్నారో అనిపిస్తుంది. ఇలాంటి బాలల చేతిలోనే దేశం భవిష్యత్తు ఉంటుంది. ఐ వెరీ హ్యాపీ. ఇప్పుడు క్యాసెట్ లాంచ్ చేస్తుంటే చాలా నోస్టాలజిక్ మూమెంట్స్ గుర్తుకొచ్చినాయి. ఈ క్యాసెట్స్ చిన్నప్పుడు క్యాసెట్స్ చిరంజీవి గారి బిగ్ బాస్ క్యాసెట్ 9 రకాల స్టిల్స్ ఉండేది. ఒక క్యాసెట్ మీద ఒక పోజు, ఒక క్యాసెట్ మీద ఒక పోజు. ఆ 9 క్యాసెట్లు కొనుక్కున్నాను అప్పుడు. ఎందుకంటే చిరంజీవి గారి 9 రకరకాల ఫోటోలని. సో ఆ క్యాసెట్ ఇప్పుడు లాంచ్ చేస్తుంటే మళ్ళీ ఆ ఫీలింగ్ గుర్తొచ్చింది. బట్ క్యాసెట్ అయితే ఇచ్చారు కానీ ఇది ఎక్కడ పెట్టి ప్లే చేయాలో అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇప్పుడు టేప్ రికార్డులు లేదు. సో ధీరజ్ గారు అలా టేప్ రికార్డులు కూడా ఏమన్నా చేస్తే అది బాగుంటుంది. సో ఈ చిత్ర టీం అందరికీ కూడా నా శుభాభినందనలు. ఇంకొకటి లాస్ట్గా దీపే ముందు ఏమండి, అందరి క్రష్లు కాదు, మీరు అయిపోయాక మీ క్రష్ ఎవరో చెప్తే దాన్ని సాధించడం కోసం మేమేం చేయగలం మా అంత కృషి మేము చేస్తాం. సార్ అంటే ఆల్రెడీ ఒకరు థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఖచ్చితంగా చెప్తాను, అయిపోయే వరకు చెప్తాను.